చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, పౌలు గారు చాలా వ్యధతో, చాలా బాధతో, లేకపోతే తనలో ఉన్నటువంటి ఒక బాధని వెలుగుచుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం. ఉదాహరణకు మనం ఇక్కడ గమనిస్తే ఆయన మాట్లాడుతున్నాడు, పైన ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు, అదే విషయాన్ని కింద కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రెండింటి మధ్యలో ఆయన ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆ పదం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తమ సొంత కార్యాలను చూసుకోవడానికి వారికి టైం ఉంటుంది, వారికి ఆలోచన ఉంటుంది, వారికి సమయం ఉంటుంది, కానీ దేవుని కార్యాలను ఎవరు కూడా చూడటం లేదు, దేవుని కార్యాలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటిది ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో, లేకపోతే ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా మనుషులుగా మనం అందరం కూడా చాలా సందర్భాల్లో మనము దేవుని విషయానికి వచ్చేసరికి మనం చాలా వెనకబడిపోయి ఉంటున్నాం. ఈ రోజుల్లో చాలా మంది మనం పరిశీలన చేస్తే, సమాజంలో లేక ఉద్యోగంలో లేక వ్యాపారంలో లేకపోతే స్టడీస్లో లేకపోతే ఇలాగ అనేక రంగాలను మనం పరిశీలన చేస్తే, మనందరి జీవితంలో ఎన్నో కోణాలు ఉంటే అన్ని కోణాలను పరిశీలన చేస్తే అన్నింటిలో ముందుంటున్నారు. చదువులో ముందుంటున్నారు, పిల్లల్ని చదివించే విషయంలో ముందుంటున్నారు, లేకపోతే ఆర్థిక విషయాల్లో ముందుంటున్నారు, వ్యాపారంలో ముందుంటున్నారు, ఉద్యోగంలో ముందుంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి విషయంలో కూడా చాలా ముందుగా ఈ పోటీ ప్రపంచంలో, ఈ పరిగెత్తుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు ప్రతి మనిషి కూడా తనను తాను ఏం చేసుకుంటున్నాడు, అప్గ్రేడ్ చేసుకుంటున్నాడు. అప్పుడు టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ అవుతుందో మనిషి కూడా తనకు అదే విధంగా అప్గ్రేడ్ అవుతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన దేవుని విషయంలో మనిషి ఎక్కడున్నాడంటే చాలా వెనకబడిపోయి ఉన్నాడు. ఎంత వెనకబడి ఉన్నాడంటే, ఎందుకు వెనకబడి ఉన్నాడంటే, టైం లేదు దేవుని కోసం, దేవుని కోసమైనటువంటి ఆలోచన లేదు, దేవుని కోసమైనటువంటి భారము లేదు, దేవుని కోసమైనటువంటి తృష్ణ లేకపోవడం వలన మనిషి అన్నిటికీ పరిగెత్తుతున్నాడు, కానీ దేవుని విషయంలో పరిగెత్తలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు మనము ఈ దినాన యేసుక్రీస్తు కార్యాలను, అంటే దేవుని పనిని మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం దేవుని కోసం ఏం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకుంటే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఏం చేస్తున్నాం మనం దేవుడి కోసం? ఎప్పుడైనా మందిరంలోకి వచ్చి ఒక చిన్న పరిచర్య చేశామా? ఎప్పుడైనా పరిచర్య కొరకు ప్రార్థన చేశామా? ఎప్పుడైనా మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది నశించిపోతున్న వారికి సువార్తను అందించామా? ఏ విధంగా మనం దేవుని పని చేస్తున్నాం, ఏ విధంగా మనం దేవుని కోసం ఆలోచిస్తున్నాం, ఏ విధంగా మనం దేవుని సేవ కోసం నిలబడుతున్నాం అనేది మనం ఆలోచన చేస్తే, నిజంగా మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరూ వారి సొంత కార్యాల మీద ఉన్నటువంటి ఆసక్తి, సొంత కార్యాల మీద ఉన్నటువంటి అంత తృష్ణ దేవుని విషయంలో సమాజం కోల్పోయి బ్రతుకుతుంది. అది ప్రతి ఒక్కరికి కూడా చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే, మనుషులందరూ కూడా వారి బిజీ లైఫ్లో పడిపోయి, వారందరూ కూడా ఎవరు కూడా దేవుణ్ణి ఎరగనటువంటి, దేవుని గురించి ఆలోచించలేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక సంబంధమైనటువంటి వాటిలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు, ఉన్నట్టుండి ఎవరు ఎరగనటువంటి సమయంలో ఆయన ఎప్పుడు వస్తాడంట? ఎప్పుడు వస్తాడండి? అనుకోని సమయంలో, ఎప్పుడైతే మనము అజాగ్రత్తగా ఉంటామో, లేకపోతే మనం ఊహించినటువంటి సమయంలో దొంగ ఎలా వస్తాడో, ఆ దేవుని రాకడ కూడా మనుషులు ఎరగనటువంటి కాలంలో, అంటే మనుషుల విశ్వాసము, చాలా మంది విశ్వాసం చల్లారిపోయి చాలా మంది విశ్వాసంలో దిగజారిపోయి ఉంటారంట ఆయన రాకడ సమయంలో. కారణం ఏంటంటే, ఇక సంబంధమైన వాటిలో పడిపోయి దేవుడిని మర్చిపోయే పరిస్థితి. అయితే ఈ రోజున పౌలు గారు ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. అందులో మొదటి విషయం 22వ వచనం చదువు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో, అతని యోగ్యత మీకు తెలియను, ఒక తండ్రికి కుమారుడు ఎలాగూ ఏం చేస్తారంట, సేవ చేయను, సువార్త. పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగం 19వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతిని గురించి ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, అతని యోగ్యత మీకు తెలుసు. ఓ ఫిలిప్పీ సంఘమా, ఇదిగో మీరు ఈ యొక్క తిమోతి అనబడేటువంటి నా కుమారుడైనటువంటి తిమోతి, నా ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి, లేక ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేస్తాడో అలా నాతో కలిసి ఈ సువార్త పరిచర్యలో అలు పెరగక ముందుకు సాగిన ఒక పరిచారకుడిగా, సువార్త పనిలో సాగిపోయినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఈ తిమోతి యోగ్యత మీకు తెలుసు. ఎందుకు మీకు తెలుసు అంటున్నాడంటే, ఇంచుమించు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ పత్రిక రాయక ముందు, అంటే ఫిలిప్పీ సంఘము కట్టబడక మునుపు, ఫిలిప్పీ ప్రాంతానికి సువార్త వెళ్ళక మునుపు, ఫిలిప్పీ పట్టణము లేక ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు యేసు క్రీస్తు వారి కొరకు ఈ లోకంలోకి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి రక్తం
కార్చి వారిని రక్షించుటకు ఆయన చేసినటువంటి శిలువ యాగము వారు వినక ముందు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే పౌలు దెర్బేకి లుస్త్రా అనబడేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఇది పౌలు గారు ఈ యొక్క లుస్త్రా దెర్బే అనబడేటువంటి ఈ ప్రాంతానికి రావడం ఇది రెండోసారి. మొదటి సువార్త దండయాత్ర అంటే 14వ వచనం 15వ అధ్యాయాలలో మనకు కనబడేటువంటి భాగంలో మొట్టమొదటిసారి పౌలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. ఇక్కడ ఈ యొక్క లుస్త్రా, ఈ పరిసర ప్రాంతాలు, ఇకోనియా, అక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ చాలా మంది రక్షించబడ్డారు. అందులో రక్షణ పొందిన వాళ్ళు ఎవరున్నారంటే ఈ యొక్క తిమోతి తల్లి ఉందంట, తిమోతి అవ్వ కూడా ఉంది. వీరి గురించి మనకి తిమోతి పత్రికలో కనబడుతుంది. వీరు రక్షణ పొందారు. రక్షణ పొంది దేవుల్లో సాగుతూ ఉన్న ఒక కుటుంబం. ఆమె రక్షణ పొందిన ఒక యూదురాలు. అయితే ఆమె భర్త మాత్రం ఆయన గ్రీసు దేశుడు. ఆయన పౌలు తల్లిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. తిమోతి తల్లిని గురించి ప్రత్యేకించి ప్రస్తావించబడింది. తిమోతిని గురించి మనం చూస్తే అంటే పౌలు గారు మొట్టమొదటి సువార్త దండయాత్రలో ఈ ప్రాంతానికి తన ప్రాంతానికి వెళ్ళేటప్పటికి తిమోతి ఒక సామాన్యమైనటువంటి ఒక బాలుడుగా, ఒక అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక యవనస్తుడిగా ఉన్నాడు. అయితే ఈ తిమోతిని గురించి వాక్యంలో మనకి ఏం కనబడుతుందంటే పౌలు గారు మరలా వెళ్ళాడు ఆ ప్రాంతానికి. వెళ్ళేసరికి ఎలా తయారైపోయినాడంటే ఒక మంచి యవనస్తుడిగా తయారై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి తాను విశ్వాసంలో ఎదగడం కాదు, తాను రక్షణ పొందడమే కాదు, తన కుమారుడిని కూడా దేవుని సేవ కొరకు అన్ని విధాల తగిన రీతిలో విశ్వాసంలో ఆ బిడ్డని పెంచి పెద్ద చేస్తూ వచ్చింది. దేవుని పరిచర్యకు యోగ్యమైన రీతిలో అన్ని రీతిలో తయారు చేయబడినటువంటి ఈ యవనస్తుడిని పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఈ యవనస్తుడు దేవుని సేవ కొరకు ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. దేవుని పని కొరకు ప్రోత్సహిస్తున్నటువంటి తల్లులు ఉన్నారు. దేవుని సేవ లేక ఆత్మీయమైనటువంటి విషయాల్లో లేకపోతే ఒక దైవికమైనటువంటి రీతిలో తమ బిడ్డలు బ్రతకడానికి వారికి కావాల్సినటువంటి విశ్వాసాన్ని పౌలు గారు ఇదే తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. ఓ తిమోతి, నీలో కనబడుతున్నటువంటి ఈ విశ్వాసము, నీలో కనబడుతున్న ఈ సమర్పణ, నీలో కనబడుతున్న దేవుని సేవ కొరకైన భారము నేను మీ అవ్వలో చూసా. మొట్టమొదటిగా తరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు చూడండి. మీ అవ్వలో కనబడింది ఫెయిత్, ఈ విశ్వాసం మీ అవ్వలో చూశాను నేను మొట్టమొదటిగా. అదే విశ్వాసం మీ అమ్మలో కూడా కనబడింది నాకు, అది నీలో కూడా చూస్తున్నాను నేను. ఇక్కడ తిమోతిని గురించి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని 6వ అధ్యాయంలో పౌలు గారి యొక్క సేవలోనికి పౌలు గారితో కలిసి దేవుని పని చేయడానికి ఆయనతో కలిసి ప్రయాణం సాగించినటువంటి ఒక యవనస్తుడి తిమోతి. కొన్ని వచనాలు ఎందుకు వస్తే ఈ యొక్క 16వ అధ్యాయంలో పౌలు తిమోతిలు వీళ్ళందరూ కలిసి సువార్త ప్రయాణం చేస్తూ ఈ ఫిలిప్పి అనబడిన పట్టణానికి వెళ్ళారు. ఫిలిప్పి అనేటువంటి పట్టణానికి వెళ్ళేసరికి ఈ ఫిలిప్పి అనబడినటువంటి పట్టణంలో దేవుని సేవ చేయడానికి నిలబడితే అక్కడ జరుగుతున్నటువంటి సేవ అంతటిలో పౌలు గారితో పాటు ఎవరున్నారు? తిమోతి కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పి సంఘానికి ఎవరు తెలుసు? ఏంటో మీకు తెలుసు. తిమోతి యొక్క యోగ్యతని మీరు ఎరిగి ఉన్నారు. అతడు ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో ఈ స్వార్థ పరిచర్య నిమిత్తమై నాతో కలిసి దేవుని పనిని అలా చేశాడు. దేవుని సేవని 2 భాగాలుగా మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ పౌలు గారితో కలిసి చేసినటువంటి సేవ. మనందరి జీవితంలో మనం దేవుని సేవకులతో కలిసి దేవుని పని చేయాలి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం దేవుని పని ఎలా చేయాలండి అని మనం ఆలోచన చేస్తున్నాం. తిమోతి కూడా తన సేవ ఎక్కడ ప్రారంభమైందంటే, తన సేవ ఎలా ప్రారంభమైందంటే తన పరిచర్య మొదటి మనం చూస్తే పౌలు అనబడినటువంటి ఈ గొప్ప దైవజనుడితో కలిసి ఆయనతో కలిసి ఒక సహకారుడిగా పరిచర్యను ప్రారంభించాడు. ఏ వ్యక్తి సేవా జీవితమైనా, ఏదైనా ఒక స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి ఒక సేవకుడి జీవితం, ఏ సేవకుడి జీవితం కూడా అలా స్టార్ట్ అవ్వదు. సేవకుని యొక్క సేవ జీవితం ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే పరిచర్యతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క సేవలో అహర్నిశలు కష్టపడి అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ, ప్రార్థన చేస్తూ, భక్తిలో ఎదుగుతూ, వాక్యం వింటూ తన పైన ఉన్నటువంటి దైవజనులతో కలిసి వారు చెప్పినటువంటి పరిచర్యను చేస్తూ ముందుకు సాగడంలోనే ఒక సేవకుని జీవితం ప్రారంభమవుతుంది. ఈ రోజున మనం ఆలోచన చేస్తే తిమోతిని యొక్క యోగ్యత ఏంటంటే పౌలు గారితో కలిసి ఒక నమ్మకమైనటువంటి ఆయన కుమారుడిలాగా, ఒక తండ్రి ఒక కుమారుడికి ఎంత ఆ సంబంధాన్ని, ఒక బంధం ఎలా ఉంటుందో అంత ఆత్మీయమైనటువంటి బంధాన్ని పౌలు గారితో తిమోతి కలిగి ముందుకు నడుస్తున్నాడు. అయితే ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఒకసారి ఆలోచించేద్దాం. మనము దేవుని పనిని మనం ఎలా చేయాలి? దేవుని యొక్క సువార్తను లేకపోతే దేవుని పరిచర్యను మనం ఎలా చేయాలి? మనం అసలు చేసేటువంటి ఆలోచన మనకుందా? చేయాలన్నటువంటి భారం మనకుందా? ఆలోచన మనలో ఉండదు అనేక సార్లు. ఎందుకు ఉండదంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటే, నువ్వు దేవుని సమీపించలేని స్థితిలో ఉంటే, నువ్వు దేవునికి సమీపంగా లేకపోతే దైవ ఆలోచన మనకు ఎప్పుడు ఉండవండి.
దేవుణ్ణి సమీపించి బ్రతుకుంటే, దేవుని వాక్యాన్ని సమీపించి బ్రతుకుంటే, పరిశుద్ధాత్మకు సమీపంగా లేక పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన అనేటువంటి అనుభవంలో మనం సాగుతుంటేనే మనకి దేవుని పరిచర్య కొరకైనటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. దేవుడు మన ముందు నిలిపిన, మన ముందు నడుస్తున్న, దేవుని సేవలో సాగిపోతున్న వారిని చూస్తూ వారితో కలిసి మనం నడవకపోతే, వారు మనకి ముందు వెళ్తున్నటువంటి వారితో కలిసి మనం వెళ్ళకపోతే మనం ఎప్పుడు దేవుని సేవలో ఎదగలేము. తిమోతి కూడా పౌలుతో కలిసి గొప్ప సేవ చేశారు. ఎంత గొప్ప సేవ చేశారంటే, పౌలు గారికి ఒక కొడుకులాగా అయిపోయాడు. పౌలు గారికి ఎక సంబంధమైన ఏమీ లేవు. అయ్యా నీకు ఎవరున్నారయ్యా అంటే, నాకెందుకు లేరయ్యా, నా కొడుకున్నాడు, ఎవరు, తిమోతి అని చెప్పగలిగినంత గొప్ప కుమారుడు పౌలు గారికి. ఇలాంటి అనేక మంది ఆత్మ సంబంధమైనటువంటి కుమారులను, అనేక మంది ఆత్మీయులను పౌలు గారికి దేవుడు దయచేశాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున ఈ వాక్యం ఇచ్చినటువంటి మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రారంభం, ఎవరి ప్రారంభం? తిమోతి యొక్క సేవ ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందంటే, తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలుతో కలిసి సాగిపోవడం. ఎలాంటి పరిచయం చేశాడో మనకు తెలియదు, కానీ మనందరితో కలిసి దేవుని సేవలు సాగాడు. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నారు పౌలు గారు, ఏమంటున్నారు కలిగి, అతని యోగ్యత మీరు ఎరుగుదు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపక నిమిత్తమై సేవ చేశాను. సువార్త వ్యాపక నిమిత్తమై ఎవరి కోసం? ఎవరి కోసం అంట? దేనికోసం చేశాడంట? తిమోతి ఇదంతా కూడా సువార్త పరిచర్య వ్యాపకము నిమిత్తమై చేశాడు. ఏది చేసినా మనమందరం దేనికోసం చేయాలంటే, దేవుని పని జరగాలి, దేవుని పని అధికంగా జరగాలి, ఆత్మల రక్షణ కార్యం జరగాలి. అయితే ఇప్పుడు మనం 19వ వచనంలో, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని పుట్టకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. నిమిత్తమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడను నా యొద్ద లేడు. తిమోతి యొక్క యోగ్యతని మొట్టమొదటిగా తన సేవలో పరిచర్యలో తాను చూపించిన యోగ్యతను మనం చూసాం. రెండో యోగ్యతను మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుని యొక్క సంగమును గురించి ఆయనలాగా చింతించువాడు ఇంకెవరు లేడంట. పౌలు గారితో సేవ చేసిన సేవకులు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని యొక్క పరిచర్య గురించి, దేవుని సేవ గురించి, దేవుని సంఘం గురించి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ యొక్క ఫిలిప్పీ సంఘ క్షేమం కొరకు ఆయనలాగా చింతించేవాడు. తిమోతికి ఉన్నటువంటి యోగ్యత, రెండవ యోగ్యత ఏంటో తెలుసా? ఆలోచన, తన తలంపులు, తన యొక్క మాటలు, తన యొక్క పని, తన నడవడి అంతా కూడా ఎప్పుడు ఏమైందంటే, ఈ సంఘం ఎలా ఉందో, ఆ సంఘం ఎలా ఉందో, ఎఫెసీ సంఘం ఎలా ఉందో, కొరింథీ సంఘం ఎలా ఉందో, లేక సంఘం ఎలా ఉందో, తెస్సలోనిక సంఘం ఎలా ఉందో, ఇవన్నిటికి వెళ్ళాడు ఆయన. పౌలు గారు వృద్ధుడైపోయి, పౌలు గారు అనేక సార్లు చెరసాల్లో ఉంటే ఎవరు వెళ్ళి సేవ చేస్తారు? అక్కడ ఎవరు వెళ్ళి వాక్యం చెప్తారు? ఎవరు వారిని రక్షిస్తారు? ఎవరు సంఘాన్ని ప్రోత్సహిస్తారంటే, ఆ టైంలో నిలబడినటువంటి సేవకుడు ఎవరో తెలుసా? పౌలు గారి యొక్క వాయిస్ గా, పౌలు గారి యొక్క స్వరంగా, లేకపోతే పౌలు గారి యొక్క చేస్తున్నటువంటి పరిచర్యని ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా, సేవ ఎక్కడ ఉజ్జీవం కోల్పోకుండా తన అదే లెవెల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడు నిలబెట్టినటువంటి రెండో వ్యక్తి ఎవరంటే, కొరింథీ సంఘానికి వెళ్ళాడు, ఎఫెసీ సంఘానికి వెళ్ళాడు. ఎఫెసీలో ఆ రోజుల్లో 200 గృహ సంఘాలు ఉన్నాయంట. తిమోతి పత్రిక ఉంది కదా, తిమోతికి 2 పత్రికలు రాశాడు. పౌలు గారు చెరసాల్లో ఉన్నారు. పౌలు గారు చెరసాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎఫెసీ ప్రాంతంలో ఉన్న 200 సంఘాలకి అధ్యక్షుడిగా తిమోతిని అక్కడ నిలిపితే, అక్కడ నిలబడి యవనస్తుడైనటువంటి తిమోతి 200 సంఘాలు నడుపుతుంటే, పౌలు గారు తిమోతికి అనేకమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు రాసి పంపించారు. చింత, దేని కొరకు చింత తిమోతి కంటే? దేవుని సంఘం కొరకు చింత, దేవుని సేవ కొరకు చింత, దేవుని సేవ కొరకు భారం. ఆలోచించేయండి, ఈరోజు మనకి ఎప్పుడైనా దేవుని గురించినటువంటి చింత, ఆలోచన, దేవుని సేవ గురించినటువంటి చింత ఉందా, భారం ఉందా? చింతలు మనకి ఎన్నో, ఐహిక విచారాలు ఎన్నో. మీరు ఆలోచించేయండి, ఈ రోజున ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో మనం దేవునికి ఇస్తున్న స్థానం 1 to 10, 1 నుండి 10 స్థానాలు పెట్టుకుంటే, ఈ 10 స్థానాల్లో నీ జీవితంలో దేవుని సేవ, దేవుని సంఘం, దేవుడు ఎక్కడ ఉన్నాడని, ఏ ప్లేస్లో ఉన్నాడనేది ఆలోచన చేస్తే నీకు అర్థమైపోదు. దేవుని కోసం నేను ఇవ్వడానికి, చేయడానికి నేను సిద్ధమే కాదు. దేవుని సేవ కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు చేసే ఒక చిన్న పని కోసం నువ్వు దేవుని మందిరాన్ని పక్కన పెట్టావు. ఒక చిన్న పని కోసం నువ్వు సులువుగా, చాలా అలువుగా, చాలా ఈజీగా నువ్వు పక్కన పెట్టగలిగింది ఏమైనా ఉందంటే అది దేవుడు మాత్రమే. ఇందులో నిలబడి దేవుని సేవ చేస్తున్నామంటే అది దేవుడు మాకు ఇచ్చిన మహా గొప్ప యోగ్యత. అంతకు మించిన యోగ్యత ఏమీ లేదు ఈ లోకంలో. అసమర్థులమై కాదు,
మన చావు అనేది కూడా ఎంతోమందికి అది ఒక ఉజ్జీవాన్ని కలిగించేలా ఉండాలి.